సో హలో అందరికీ, ఎట్లున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీ అందరికీ ఒక మంచి మాట చెప్తా. అదేంది అని అంటే కనుక, సో వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించే ఎక్కువ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్య నేను అన్నీ ఇవే చూస్తున్నా. సో ఎక్కడ పట్టినా ఇవే అనమాట. నాకు మెసేజ్లు కొన్ని అయితే నేనే ఫేస్ చేస్తున్నా, అన్నీ కాదు కొన్ని. సో బట్ పెద్ద ఇష్యూస్ అయితే అవ్వలేదు ఇంతవరకు నా లైఫ్లో, అది వేరే విషయం. బట్ ఇంకా నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళలో కూడా కొన్ని ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ నేను కూడా కొన్ని ఫేస్ చేస్తున్నా కాబట్టే చెప్తున్నా, ఓకేనా? మీరు మళ్ళీ రాంగ్గా తీసుకోకండి ఎవ్వరు. సో అదేంది అని అంటే కనుక, కొంతమంది వేరే కంట్రీస్ అంటే యూఎస్ అవుట్ ఆఫ్ పంపిస్తుంటారు కదా పెళ్ళిళ్ళు చేసి పిల్లల్ని. సో నాకు తెలిసి నేనేమంటానంటే అట్లా పంపించొద్దని చెప్తా అనమాట, నా బ్రెయిన్కి తగ్గట్టు. ఎందుకు అని అంటే కనుక, ఇప్పుడున్న ఈ సొసైటీలో భర్తలు అసలు అంటే వేరే కంట్రీలో ఉంటున్నారు కదా, ఎవరికి చెప్పుకోలేదు, ఏం చేయలేదు కదా అని తనని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కొట్టడం, ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. బట్ అండర్స్టాండింగ్ ఉంటే ఓకే, అందరిని అనట్లేదు, కొందరినే అంటున్నా. అండర్స్టాండింగ్ ప్రాబ్లం అంటే అండర్స్టాండింగ్ అనేది అర్థం చేసుకోలేకపోతే కనుక ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో వాటిని అప్పుడు తను ఏం చేస్తుంది, భర్తకి ఇట్లా చేస్తున్నాడు ఇది అదని భర్తకి చెప్పుకోలేక తల్లిదండ్రులుగా మనకి చెప్పుకుంటుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, సపోర్ట్గా నిలబడాలి, తనకి నేనున్నాను అని ధైర్యం చెప్పాలి. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, అమ్మో మనం అల్లుడిని గట్టిగా ఏదన్నా అంటే ఇంటికి పంపించేస్తాడేమో, వదిలేస్తాడేమో అన్న గిల్టీ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది. అది ట్రూ, నేను ఒప్పుకుంటా దాన్ని, అది నిజమే. మీరు ఒప్పుకోకపోయినా అది నిజం. అందుకనే అది మనసులో పెట్టుకొని అల్లుడిని ఏమైనా అనాలంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అత్తమామలు. సో అసలు అట్లా ఉండొద్దు దయచేసి. ఎందుకు అని అంటే అది చాలా రాంగ్ అనమాట. రేపటి రోజున ఆ బిడ్డకి ఏదన్నా అయితే తల్లిదండ్రులుగా మీరు సపోర్ట్గా లేకపోతే కనుక తనకి ఏదన్నా అయితే ఆ రెస్పాన్సిబిలిటీ మీదే అనమాట. అంటే ఆ గిల్టీనెస్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే తన టార్చర్ తట్టుకోలేక మీరేదన్నా అల్లుడికి చెప్తారేమోనని మీ మీద నమ్మకంతో మీకు ఫోన్ చేసి నేను ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అని చెప్తే, మీరు భయపడి మీ స్వార్థం కోసం, మీ పరువుల కోసం ఏదేదో ఆలోచించుకొని దయచేసి ఆడపిల్లల లైఫ్ని నాశనం చేయద్దు. ఎందుకంటే మన బిడ్డలు, మన కన్న బిడ్డలు కాబట్టి వాళ్ళకి ఏదైనా మనదే రెస్పాన్సిబిలిటీ, మనమే తోడుగా ఉండాలి. నీకు నేను తోడుగా ఉన్నాను అని చెప్తే ఆ బిడ్డ ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. సో తల్లిదండ్రులుగా ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే, బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు వీలైతే తోడుగా నిలబడండి. అంతేకాని నాకేం సంబంధం లేదు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా అని వదిలేయకండి. దాని ఫలితం అనుభవిస్తారు తల్లిదండ్రులు కూడా.